మంచిర్యాల రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇద్దరు హేమేలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. వారిలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఒకరు కాగా మరొకరు నడిపల్లి దివాకర్ రావు. అయితే నియోజకవర్గంలో ఈ ఇద్దరు హేమేలపై ప్రజల్లో పాజిటివ్ ఇమోజ్తో పాటు వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు నడిపల్లి దివాకర్ రావు. 1981లో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం సాధించిన దివాకర్ రావు 1983 నుంచి 1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్లోని అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగిల్ విండో చైర్మన్గా గెలుపొందారు. ఆ తర్వాత 1989 నుండి 99 వరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999, 2004లలో రెండుసార్లు లక్సెట్టిపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డిపై 59,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈయన 4 సార్లు శాసనసభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. దివాకర్ రావు 1999, 2004 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా 2 సార్లు గెలిచారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే 2023లో బీఆర్ఎస్ తరఫున మరోమారు రంగంలోకి దిగి ఓటమి పాలయ్యారు. దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి బాగానే కృషి చేశారనే విషయాన్ని స్థానిక ప్రజలు కూడా అంగీకరిస్తారు. మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుపడాలని ఎన్ని డ్రామా రాజకీయాలు నడిచినా చివరకు మంచిర్యాలకు మెడికల్ కాలేజీ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ప్రధాన హామీ కావడంతో ఈ కాలేజీ కోసం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరిగారనే ప్రచారం ఉంది. దీంతో ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి మంచిర్యాలకు మెడికల్ కాలేజీ సాధించి పెట్టారని చెబుతుంటారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావులో రాజకీయంగా అనేక ప్లస్ పాయింట్లు కనిపిస్తాయి. మంచిర్యాల జిల్లా సాధన కోసం దివాకర్ రావు కృషి చాలానే ఉంది. మంచిర్యాల జిల్లాగా ఏర్పడడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. నేడు మంచిర్యాల రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ వంటివి చాలా వచ్చాయంటే అది దివాకర్ రావు కృషి వల్లే సాధ్యమైందని ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన హయాంలో మంచిర్యాల ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అల్లర్లు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నాను అంటారాయన. ప్రజల్లో కూడా ఆయనకి మంచివాడన్న పేరుంది. ఇక పార్టీ కేడర్లోనూ ఆయనకి మంచి పట్టుంది. దివాకర్ రావు నిలబెట్టిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు ఇలా ఏ అభ్యర్థికైనా మాట ఇస్తే గెలిపించుకునే వరకు నిద్రాహారాలు మాని కృషి చేస్తారనే పేరు స్థానిక నాయకత్వంలో ఉంది. పార్టీ కేడర్లో మంచి ఇమేజ్ ఉన్న నడిపల్లి దివాకర్ రావుపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది.
20 ఏళ్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా ఉండటంతో ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఏర్పడుతోంది. అంతేకాదు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కూడా మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలనే విశ్లేషణలు ఉన్నాయి. మునుపటి ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దివాకర్ రావుకు ప్రజల్లో మంచి ఇమేజే ఉన్నప్పటికీ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంచిర్యాలలో దివాకర్ రావు పలు కబ్జాలకు పాల్పడ్డారని, ఆయన దివాకర్ రావు కాదు కబ్జాల వీరుడు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు. మరోవైపు 20 సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఉండటం, ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు నిర్మించకపోవడం కూడా గ్రామాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. గోదావరి నది ఒడ్డుకు కరకట్ట నిర్మించకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర నిరాశకి గురయ్యారు. అంతర్గాం బ్రిడ్జి విషయంలో కూడా ఎలాంటి ముందడుగు వేయకపోవడం కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఎలంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు రావాల్సిన బకాయిలు ఇప్పించలేకపోయారనే అపవాదిని దివాకర్ రావు మూటగట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అమలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మరొక కారణమని నియోజకవర్గ ప్రజలు చెప్తుంటారు. మొత్తానికి నడిపల్లి దివాకర్ రావు 20 ఏళ్ల సుదీర్ఘ ఎమ్మెల్యే పదవికి బ్రేక్ పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.